మీ పేరన్నా? మామిడి వేణునాయుడు. మీకు ప్రశ్న అన్న, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలు ప్లస్ అని హామీలు చెప్పారు కదన్నా, చూసారా? చూశాను. మరి గతంలో చెప్పిన దానికంటే కొద్దిగా పెంచారు. గతంలో చెప్పింది 99% పైగా అమలు చేశారు. అది అయితే మొన్న ఇచ్చిన మేనిఫెస్టో దానికంటే కొద్దిగా పెంచి చేస్తామన్నారు. ఆయన చెప్పారంటే చేస్తారు. సో ఒక రైతుగా మీకు ఏమేమి హామీలు ఇచ్చారన్న? ఏముంది, రైతు భరోసా చెప్పారు. ఆయన చెప్పినట్టుగా 13,500 వచ్చింది. దాన్ని 16,000 పెంచేస్తామన్నారు. ఆయన చెప్పారంటే నమ్మకం, జగన్ మీద ఉన్న నమ్మకం అది. మరి ఇప్పుడు చంద్రబాబు ప్రతి రైతుకి 20,000 ఇస్తారంటున్నారు. ఆయన కేజీ బంగారం, మెర్సిడెస్ బెంచ్ కార్ కూడా ఇచ్చేస్తాడండి. ఎందుకండి నమ్మడం చంద్రబాబు గురించి? ఆల్రెడీ ఒకసారి మోసపోయారు కదా. ఏ విధంగా అండి? ఏ విధంగా అంటే రైతు రుణమాఫీ చేస్తామన్నాడండి, చేసి పెట్టాడా? అదే దాని మీద నా మొదటి సంతకం అన్నాడండి. చేసి పెట్టాడా? పెట్టలేదు కదా. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే నాయకుడు ఏ నాయకుడు అండి ఆయన? సో ఫైనల్గా మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నమ్మకం? జగన్ అంటేనే నమ్మకం సార్. జగన్ అంటేనే ఈరోజు అమ్మఒడి, నాడు నేడు స్కూళ్ళు, నాడు నేడు కింద చేసిన స్కూళ్ళు, వాళ్ళ మధ్యాహ్న భోజన విధానం కానీ, వాళ్ళ భోజనాల్లో మెనూ మార్పిడి కానీ ఎంత చక్కగా ఉందో మీరు ఈరోజు స్కూళ్ళకి వెళ్ళి చూడండి సార్. ఒక్క రైతు కాదండి, చదువుకునే పిల్లల నుంచి వాళ్ళ తల్లులు, తర్వాత అమ్మఒడి కాకుండా విద్యాదీవెన కానీ, వసదీవెన కానీ తల్లుల ఖాతాలు వేసి ఈరోజు కార్పొరేట్ కాలేజీలో చదువుకున్నా కూడా వాళ్ళ ఫీజు వాళ్ళు ఇలాగ వెళ్ళి కడుతున్నారంటే వాళ్ళకి ఎంత క్రెడిబిలిటీ పెరిగిందండి తల్లిదండ్రులకి. ఇంతకంటే ఏ నాయకుడు ఏం చేయగలండి? ఈ బోట చంద్రబాబు నాయుడు ఈ బోటకు హామీలు, ఈయన చేసింది చెప్పడు, ఈయన నిజం చెప్పడు.